నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం వినోద్ కుమార్ సోమవారం సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం వినోద్ కుమార్ సోమవారం సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. రైతులు తెచ్చిన వరి ధాన్యంలో తేమ శాతం పరిశీలించి తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వరి ధాన్యం తూకం వేయడానికి హమాలీల కొరత మరియు లారీల కొరత లేకుండా చూసుకుంటామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు సౌకర్యం కోసం ఐకేపీ సభ్యులు కోరిన వెంటనే రైతుల కొరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేసి మంచినీటిని అందించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఎవరికి అధికంగా డబ్బులు ఇవ్వకూడదని, దళారీలను ఆశ్రయించకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వినోద్ కుమార్, శ్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు గాలెంక ఇందిరా, సిసి సత్యనారాయణ, ఐకేపీ సభ్యులు బిరుదోజు యాదమ్మ, మేకల భవానీ, ఫరానా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఏమో తెచ్చిరా పోలేదు గింజ కూడా ఎక్కువ జోకలే ఏ బస్తాల కూడా నేను వచ్చి చెప్పిపోయిన ఆల్రెడీ. वो बोल रहा है कि 41,400 बोलता है।